హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు ఇచ్చేసానండి. ఆ రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ప్రకారంగా వస్తాయి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఎంతో టేస్టీ అయిన ఈ ఫిష్ కర్రీ మసాలా 10 మినిట్స్లో ఈక్వల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తానండి. ఎక్కువ టైం ఏం పట్టదండి. వితిన్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఫిష్ని 1 kg ఫిష్ని తీసుకున్నాను. అది 2-3 టైమ్స్ రాక్ సాల్ట్ వేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకొని అందులో 1 స్పూన్ పసుపు, 2-3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. సాల్ట్ ఎక్కువ తిన్నా, కారం ఎక్కువ తినాలనుకున్న వారు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేను వాడే స్పూన్ చాలా చిన్నగా ఉంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. జీరా పౌడర్ 1 స్పూను, ఫిష్ మసాలా 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని అన్నిటినీ మ్యారినేట్ చేసుకోవాలండి. ఫిష్కి అంతా మసాలా పట్టేటట్టుగా చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో పెట్టేసుకున్నానండి. ఒక 1/2 kg ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. టొమాటోస్ కూడా 1/2 kg ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని అవి పేస్ట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని 150 గ్రామ్స్ ఆయిల్ని తీసుకొని హోల్ గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్ పైన అవి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్గా చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీ అవుతుంది. ఒక 10 మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఈ ఫిష్లో ముళ్ళు ఎక్కువగా ఉండేయండి. తర్వాత టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని అది కూడా ఆయిల్ పైకి ఊరేంత వరకు లో ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోవాలి. అడుగంటనివ్వద్దు. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. మరి ఇలా పేస్ట్లా రెడీ అయిన ఈ కర్రీని కొద్దిగా మళ్ళీ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్స్ పసుపు, 2-3 స్పూన్స్ ఫిష్ మసాలా. ఎవరెస్ట్ వాడతానండి నేను. ఆ ఫిష్ మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 గ్లాస్ని యాడ్ చేసుకున్నాను. చింతపండు నానబెట్టుకున్న గుజ్జునంతా తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా ఒక 10 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. ఆ చింతపండు గుజ్జు కూడా ఆ గ్రేవీకి పట్టుకొని చాలా టేస్టీగా ఫిష్ కర్రీ మసాలా రెడీ అవుతుంది. వాటర్ కూడా పోసేసుకున్నాను కదా. తర్వాత ఇది బాగా మరగనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, అది ఒకటొకటిగా ఆ గ్రేవీలో వేసుకుంటూ అన్ని ఫిషెస్ వేసుకొని కలపకుండా లైట్గా అలానే పెట్టేసుకొని బాయిల్ షేక్ చేస్తే సరిపోతుంది. అవే కుక్ అయిపోతాయి. పెట్టేసుకొని 10 మినిట్స్ పడుతుంది. చూద్దామా మరి కుక్ అయిందో లేదో. చూసారా, ఫిష్ కూడా ఎంతో అరోమా వస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మరి మీరు రైస్లో కానీ చపాతీ, పూరి అన్నిట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరో కొత్త రెసిపీతో కలుద్దామా. బాయ్ ఫ్రెండ్స్.